రూ. 18,413 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళు చెప్తున్నట్టు రేపొద్దున అది నిర్మాణం పూర్తయ్యేసరికి అది 50,000కో 60కో 60,000కో లేదంటే ₹1,00,000 వెళ్ళిపోద్దేమో. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఖర్చు పెరిగిపోయింది, నిధులు రావట్లేదు అని చెప్పి మధ్యలో ఆపేస్తారా మళ్ళీ? అట్లేముండదు. నాకు తెలిసి 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే వాళ్ళకి రాజకీయం సమాధవుతారు. కాబట్టి పూర్తి చేస్తారు వాళ్ళు. లేదా అంతగా అయితే అడుగో పొడుగో చివరిన ఒక ఫ్లోరో అది పూర్తి చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ మేము వస్తాయని చెప్తారు. అంతకు మించి ఏముండదు. ఇక్కడ బేసిక్గా ఒకటి గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన అప్పుడు జరిగిందని తెలియదా జనాలకి, అవి తాత్కాలికం అని చెప్పారు అన్నటువంటిది. ఇంకోటి, మనం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఇప్పుడు అమెరికా వాడి బిల్డింగులు మనం పోల్చి చూస్తున్నాం, సింగపూర్ వాడి బిల్డింగులు పోల్చి చూస్తున్నాం. సింగపూర్ కల్చర్ లో కడతాడు, అమెరికా వాడు అమెరికన్ కల్చర్ లో కడతాడు. మనం మన కల్చర్ లో కట్టట్లేదు. ఇక్కడ వాళ్ళ కల్చర్ లో మనం ఎక్కడ కడుతాం, అది వింత. రెండవది ఏంటంటే, మీకు కారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 11 లక్షలకే కారు పెద్దదంటారు. మనం షోరూమ్కి వెళ్తే ఏముంటది, స్టీరింగ్ డమ్మీ వరకు 11 లక్షలు అవుతుంది. ఆ పైన యాక్సెసరీస్ అంటాడు, సీటు కూడా డబ్బులు తీసుకుంటాడు. టోటల్ గా అయ్యేటప్పటికి ఆన్ రోడ్ వచ్చాడు 17 లక్షలు 18 లక్షలు అవుతుంది. మనం 11 లక్షల నీళ్ళు అనుకుంటే అట్లా జరుగుతుంది. ఇది కార్ల వ్యవహారం. మీకు అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు విల్లాలు